ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 10 ఆగస్టు 2020 తేదీ సోమవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగ్యమందు ఉన్నటువంటి గురుడు జన్మస్థానాన్ని చూడడం, అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఒక దిశగా ముందుకు అడుగులు పడేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఖర్చులు మాత్రం అధికమవుతాయి. ప్రతి వ్యవహారాన్ని కూడా ఇది శుభాశుభ మిశ్రమంగా మీరు ఆలోచించి ముందుకు నిర్ణయం తీసుకునే ముందే ఇది నాకు మంచిదా కాదా, దీనివల్ల నాకు ఉపయోగం ఉందా లేదా, ఏదో ఒక ట్రైల్ వేద్దాం అనేటువంటి విధానంగా వెళ్ళకండి. మీ కంట్రోల్ ఉంటేనే మీ కొత్త కార్యక్రమాల జోలికి వెళ్ళండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. రోహిణీ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో కానీ లేదా మీరు ఎక్కడైనా ఏదైనా మీ యొక్క సొంత ఫ్యాక్టరీస్లో కానీ కొంత చిన్న చికాకులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తృతీయమందు ఉన్నటువంటి రవి యోగదాయకంగా ఉన్నప్పటికీ భాగ్యమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క దృష్టి రవి మీద పడడం, అష్టమంలో ఉన్నటువంటి గురుని యొక్క స్థితి, వ్యయమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి అతి సామాన్యమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తల దూర్చవద్దు. మీకు సంబంధం లేకపోతే మొహమాటం లేకుండా చెప్పండి తప్ప ఇరుకును పడేటువంటి స్థితిగతులు తెచ్చుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే పునర్వసు మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలమైనటువంటి రోజు. ఆరుద్ర వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. లాభమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. అభివృద్ధి కనపడుతోంది. అదేవిధంగా తిప్పట, ప్రతి వ్యవహారంలో నువ్వు 1-2 సార్లు తిరగవలసి రావడం ఇవన్నీ కనపడుతున్నాయి. వాక్స్థానమందు ఉన్నటువంటి రవి యొక్క స్థితి వల్ల గబుక్కుని మాట తులి ఎదుటి వ్యక్తులతో వాదోపవాదాలు పెట్టుకుని నువ్వంటే అనేటువంటి స్థితిగతులు వచ్చేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది. అశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. విజయాన్ని సాధిస్తారు. విజయపరమైనటువంటి మాటలు కూడా తెలుస్తాయి. అయితే జన్మమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం అనవసరంగా నోరు చారడం, కోప్పడడం, ఇరిటేషన్ రావడం, ఎదుటి వ్యక్తుల తల్లిదండ్రులతోటి కూడా వాదోపవాదాలు పెరిగిపోవడం, లేదా సోదరులతో పెరిగిపోవడం, కుటుంబ సభ్యులతో, ఇవన్నీ మానసికంగా అశాంత పెరిగేటువంటి ప్రమాదం కనబడుతుంది. అతి జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. భాగ్యమందు ఉన్నటువంటి చంద్రుడు యోగాన్ని ఇస్తున్నారు. పంచమంలో ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడడం వల్ల అనుకున్న పనులన్నీ ఒక దిశగా అడుగులు పడతాయి. శుభవార్తలు తెలుస్తాయి. తీసుకున్న నిర్ణయాలు బలవంతంగా ఎదుటి వ్యక్తుల మీద రుద్దుతారు. దానివల్ల కొంత మీరు ఇబ్బంది పడినప్పటికీ, ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడినప్పటికీ కూడా మీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకుంటారు. దానివల్ల అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కానీ కోపం తెచ్చుకోకుండా ప్రశాంతమైనటువంటి వదనంతో ఆలోచించి అవసరానికి తగ్గట్టుగా మాట్లాడడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా కొంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యనైనా కూడా మీరు పరిష్కరించగలుగుతారు. మంచి ఆలోచన మీకు సమయానికి గుర్తుకు వచ్చి స్పాంటేనియస్గా నిర్ణయం తీసుకుని అభివృద్ధి పదంలో మీరు ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తదుపరి కన్యారాశి వారికి
అతి సామాన్యమైనటువంటి రోజు. హస్త చిత్త వాళ్ళకి కూడా వ్యతిరేకంగానే ఉంది. ఉత్తర వాళ్ళకి కూడా అష్టమంలో ఉన్నటువంటి యొక్క చంద్రుడు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అతి సామాన్యమైనటువంటి పరిస్థితిని ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రత్త వహిస్తే సమస్య మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఈరోజు ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థితిలో ఉన్నటువంటి చంద్రుడు మానసికమైనటువంటి అశాంతిని కలగజేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. కుటుంబ వ్యవహారాల్లో తగ్గి మాట్లాడడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం యోగదాయకంగా ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఏది ఏమైనప్పటికీ కూడా 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, రాజ్యమందు ఉన్నటువంటి రవి, 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితుల వల్ల మీరు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా అనుకూలంగా వెడుతున్నాయి. అయితే కుజుని యొక్క ప్రభావం, షష్టమంలో ఉన్న కుజుడు యోగదాయకమైనప్పటికీ శని దృష్టి పొందడం, శని జన్మరాశిని చూడడం, వీటి వల్ల కొంత సామాన్యమైనటువంటి స్థితి కలుగుతోంది. భాగ్యమందు ఉన్నటువంటి రాహు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదర సోదరి వర్గాలతో మాట్లాడే ముందు ఒకంత జాగ్రత్తలు వహించండి. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా మీరే వ్యక్తిగతంగా చూసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు షష్టమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, ధనమందు ఉన్నటువంటి గురుడు యోగదాయకంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా కొంత అనుకూలంగానే ఉంది. అనుకున్న పనులు ఒక కార్యరూపం ధరిస్తాయి. తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు ఒక రకమైనటువంటి వాయిదాలు దొరికి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. అయితే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగ్యమందు ఉన్నటువంటి రవి కూడా తొందరలో మారబోతున్నారు. ఏది ఏమైనా మీకు మంచి రోజులు అతి తొందరలో వస్తున్నాయి. ప్రతి వ్యవహారాన్ని కూలంకుషంగా ఆలోచించి శుభాశుభ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే మంచిది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. చారిత్రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పంచమంలో ఉన్నటువంటి యొక్క చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి, అష్టమంలో ఉన్న రవి యొక్క ప్రభావం వీరి మీద పూర్తి వ్యతిరేకమైనటువంటి స్థితి. చతుర్థ కేంద్రం అందు కుజుడు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. శాంతం వహించండి. పని కావట్లేదని మీరు ఒత్తిడికి లోనవడం వల్ల వ్యతిరేకమైనటువంటి పరిస్థితులే తప్ప అనుకూలంగా మారవు. దానివల్ల ఏదో రకమైనటువంటి చికాకులు కలగడం, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చేతికి అందకుండా డబ్బులు గబుక్కును మాట ఇచ్చేయడం, సమయానికి మాట నిలబెట్టుకోలేకపోవడం, ఇవన్నీ ప్రధానమైనటువంటి లోపాలు కనపడుతున్నాయి. ఒకంత జాగ్రత్తలు వహించండి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల వాయిదా వేయడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఒకంత ఆలోచించి నిర్ణయాలు చేస్తే మంచిది. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఒత్తిడి అధికమవుతుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా ఒత్తిడి పెరుగుతోంది. తీసుకునేటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా మీరు కొంత ట్రాన్స్పరెంట్గా ఉండడం మంచిది. ఇచ్చేటువంటి వ్యవహారాల్లో మీకు ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి తొందరలో. జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు మీకు యోగదాయకంగానే ఉన్నారు. కుజుని యొక్క స్థితిగతులు వ్యతిరేకంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవడానికి ధైర్యం సరిపోదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. తృతీయంలో ఉన్న చంద్రుడు, లాభమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి పొందడం, కొంత సోదర సోదరి వర్గాల నుంచి కుటుంబ వ్యవహారాల్లో అనుకూలతలు ఏర్పడి వారి నుంచి మీకు సహాయ సహకారాలు లభించడం, పెదనాన్నలు చిన్నాన్నలు ఇటువంటి వాళ్ళ కుటుంబం నుంచి కూడా మీకు అనుకూలతలు లభించడం, దానివల్ల మానసిక ధైర్యం రావడం, అనుకున్న పనులన్నీ సానుకూలంగా స్పందించడం జరుగుతాయి.
ప్రతి వ్యవహారంలోనూ కూడా అభివృద్ధి కనబడుతోంది. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా తటస్థంగా ఉంటే మంచిది. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా పెద్దల సలహా చాలా చాలా అవసరమవుతుంది. లాభమందు ఉన్నటువంటి గురుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిని కలగజేస్తున్నారు. తటస్థంగా ఉంటే మంచిది. తొందరపడి సాహసోపేతమైన నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి ప్రధానమైనటువంటి వీరికి ఇబ్బంది. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు, లాభమందు శనైశ్వరుడు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పరక మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ అవుతుంది. కుజుని యొక్క స్థితి వల్ల ఎవరో భయంకరమైనటువంటి రాక్షసుడు నెత్తి మీద కూర్చుని మిమ్మల్ని పీడిస్తున్నంత బాధ అనిపిస్తుంది. ప్రతి వ్యవహారంలో కూడా వాయిదా పడిపోవడం, పని అయిపోయింది రండి అంటారు, బ్యాంకు వెళ్తే మళ్ళీ అది రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు, ఇటువంటి స్థితిగతులన్నీ కూడా కనపడుతున్నాయి. సామాన్యమైనటువంటి రోజు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఒకంత అప్రమత్తంగా ఉండడం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ కాల్స్ వచ్చి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇరుకున పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.